హాయ్ హలో వెల్కమ్ టు మహా టీవీ వ్యూయర్స్. కార్స్కి స్టార్ ఇమేజ్ ఇచ్చి ఆటోమేటివ్ కార్స్కి ఎస్పెషల్లీ మీకు తెలుసు ఎంత క్రేజ్ ఉంటుంది వింటేజ్ కార్స్కి అని. ఆ విషయంలో ఆ రంగంలో ఎన్నో వందల సినిమాలకు కార్స్కే స్టార్ ఇమేజ్ ఇచ్చి ఆయన చేసిన స్పెషల్ ఎఫెక్ట్స్ ఏంటి, ఆయన వర్క్ ఏంటి, బ్యాక్ ఆఫ్ ద జెనెక్స్ ఫేస్ ఎవరు, అమర్ గారిని ఈరోజు మాట్లాడి ఆయనతో ముచ్చటించి ఏమైతే ముందు రిజిస్ట్రేషన్ ఎలా జరుగుతుంది, ఇంజన్లో మార్పులు జరుగుతాయా, అసలు ఈ చేంజ్ ఓవర్ ఎలా జరుగుతుంది వింటేజ్ కార్స్ అనేది మాట్లాడి తెలుసుకుందాం. వెల్కమ్ టు ఫేస్ బిహైండ్ ద జెనెక్స్ అమర్ గారు. సో కమింగ్ టు ద ఓజీ మూవీ, సుజిత్ గారు మీకు ఏం రిక్వైర్మెంట్స్ చెప్పడం జరిగింది అండ్ వీ కెన్ సీ దిస్ కార్, ఇది ఎక్కడ ఎప్పుడు యూజ్ చేస్తారు అనేది మన మూవీ రిలీజ్ అయ్యేంత వరకు వెయిట్ చూడాల్సిందే. సో సుజిత్ గారితో డిస్క్రిప్షన్ ఏమని జరిగింది మీకు? ఫస్ట్ ముంబై బ్యాక్డ్రాప్ లో షూట్ అయిపోయిందండి. అక్కడ ఆల్రెడీ వాళ్ళు వెహికల్స్ వాడేశారు, లైక్ కాంటెసా పవన్ కళ్యాణ్ గారు కానీ, ప్రకాష్ రాజ్ గారు డార్జ్ కానీ, ఇంకా జిప్సీస్ కానీ వేరే వేరే వెహికల్స్ అక్కడ వాడేశారు. ఓకే, అప్పుడు తర్వాత నెక్స్ట్ పార్ట్ సెకండ్ షెడ్యూల్ ఇక్కడ హైదరాబాద్ ఇక్కడ షెడ్యూల్ చేసుకున్న తర్వాత వాళ్ళకి సిమిలర్ కైండ్ ఆఫ్ వెహికల్స్ ఇక్కడ కావాలి. ఓకే, ఆ కంటిన్యూషన్ షార్ట్స్ కోసం. అది మాకు ఛాలెంజింగ్ అనమాట. అది అప్పుడు ఈ డాడ్జ్ సేమ్ అక్కడ వాడారు, బ్లాక్ కలర్ డాడ్జ్, దాన్ని మళ్ళీ సేమ్ మేము డాడ్జ్ ఇవ్వటము. లక్కీలీ ఏంటంటే నా దగ్గర ఈ డాడ్జ్ ఉండటము, ఎందుకంటే ఆల్రెడీ ఈ డాడ్జ్ ఇప్పటివరకు ఒక 3-4 మూవీస్ చేసి ఉంది ఆల్రెడీ. కృష్ణగాడి వీరప్రేమ అది వచ్చి, ప్లస్ కంగనాది తలైవా, అది జయలలిత బయోపిక్ మూవీ ఒకటి, అరవింద్ స్వామి వాడతారు యాజ్ ఎంజేఆర్ క్యారెక్టర్ లాగా. మొన్న మంగళవారం వచ్చేసి RX-100 డైరెక్టర్, ప్లస్ ఇది ఓజీ, ప్లస్ జిప్సీ, ఇట్లా చాలా సిమిలర్గా వెహికల్స్ వేసి ఇచ్చాము. ఎందుకంటే ఇలాంటి కష్టమైన ఏదైతే టాస్క్ వచ్చినప్పుడు వాళ్ళ గుర్తొచ్చేది జెనెక్స్ ఒకటే అండి. ఎందుకంటే నేను ఏదో రకంగా వాళ్ళ రిక్వైర్మెంట్ కి తగ్గట్టు చేసిస్తాను కాబట్టి. సో థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ ఇన్ దట్ వే. సో వెన్ వి సీ ఆన్ ద స్క్రీన్, ఎస్పెషల్లీ ఓజీ ట్రైలర్ చూసినప్పుడు కానీ మిగతా మూవీస్ లో కూడా చూసినప్పుడు ఇట్స్ లైక్ ముంబై బేస్డ్. అది ఒక అంటే వింటేజ్ లుక్ కార్ కి క్రియేట్ చేయడం అనేది ఇట్స్ నాట్ ఈజీ థింగ్. ఎస్పెషల్లీ ఆ లుక్ ని మీరు హైదరాబాద్ లో ఈ ప్లేస్ లో అందరికీ డైరెక్టర్స్ కి అందుబాటులో ఉంటూ వాళ్ళ డైరెక్షన్స్ తీసుకొని చేసేటప్పుడు బిహైండ్ ద సీన్స్ ఎలా జరుగుతుంది ఈ వింటేజ్ ఆటోమేషన్ కానివ్వండి, రిజిస్ట్రేషన్ కానివ్వండి, ఎలా అవుతుంది? వింటేజ్ రెస్టరేషన్స్ అంటే మాకు ఛాలెంజింగ్ వచ్చేసి ఎన్టీఆర్ బయోపిక్ ఉందండి. దాంట్లో పెద్ద లెజెండరీ యాక్టర్ ఎన్టీఆర్ గారు వాడిన అది చైతన్య రథం ఏదైతే ఉందో అది మళ్ళీ మూవీలో వాడాల్సి, అది ఛాలెంజింగ్ ఉంది. అది రామకృష్ణ స్టూడియోస్లో ఇట్ వాస్ లైయింగ్ ఫ్రమ్ పాస్ట్ మెనీ ఇయర్స్ అనమాట. నాట్ ఇన్ ఈవెన్ మూవింగ్ కండిషన్, కొంచెం కూడా మూవ్ అయ్యే పొజిషన్ లేదు, ఎవ్రీథింగ్ ఈజ్ రస్టెడ్. దాన్ని రెస్టోర్ చేసి ఇవ్వాలన్నమాట మూవీకి. అది పెద్ద ఛాలెంజింగ్ టాస్క్ ఉంది మాకు. అక్కడి నుంచి వెహికల్ తేయడానికే, మా జెనెక్స్కి తేయడానికే చాలా టైం పట్టింది, 3 days పట్టింది. దాన్ని హెవీ కదా, దాన్ని లిఫ్ట్ చేయాలన్నా చాలా కష్టము. దాన్ని స్టార్ట్ చేసి వర్కింగ్ కండిషన్ తీసుకొచ్చి మూవీలో చేసి అదొక ఛాలెంజింగ్ ఉండే. బట్ రెస్టోర్ చేసి యాజ్ ఇట్ ఈస్ లైక్ అప్పుడు 70s or 80s ఎలా ఉందో వెహికల్ అలానే రెస్టోర్ చేసి ఇచ్చాము. అట్లా ఛాలెంజింగ్ ప్రాజెక్ట్స్ 100+ ప్రాజెక్ట్స్ చేసాము. వి హావ్ డన్ ఛాలెంజింగ్ ప్రాజెక్ట్స్ అన్నమాట. వి ఆర్ ప్రౌడ్ టు సే దట్ యు హావ్ అ లాంగ్ జర్నీ ఇన్ ప్రీవియస్ ఇయర్స్ అంటున్నాను. సో జెనెక్స్ అనేది స్టార్ట్ చేసేటప్పుడు మీకు ఆ థాట్ ఎలా వచ్చింది, ఇది ఇలా స్టార్ట్ చేయాలి అనే ఫీల్, ఇంట్రెస్ట్ ఎలా క్రియేట్ అయింది? నేను 99 నా కాలేజ్ MBA అయిన తర్వాత జస్ట్ స్టార్టెడ్ ఏ బిజినెస్ అనమాట. స్టెప్ బై స్టెప్ ఎక్కుకుంటా స్టార్ట్ చేస్తూ కస్టమర్ రిక్వైర్మెంట్ నాకు వచ్చి నాకు ఇది కావాలి అని అంటే అది నాకు తెలియకపోయినా, నాకు చేయటం రాకపోయినా నెవర్ ఐ సెడ్ నో. ఓకే, నాకు అవకాశం వచ్చిందంటేనే నేను చేయగలుగుతాను అనే నమ్మకం, అంటే అది ఉన్నది కాబట్టి నాకు అవకాశం వచ్చిందని ఫీల్ అవుతాను. బట్ బ్లైండ్లీ నేను యాక్సెప్ట్ చేస్తాను. బట్ అదృష్టం ఏంటంటే ఏ ప్రాజెక్ట్ కూడా వెనక్కి వెళ్ళలేదు, మిస్ కాలేదు, ఫెయిల్ కాలేదు అనమాట. ఎనీథింగ్ లైక్ ఎనీ ప్రాజెక్ట్ అనుకోండి, అట్లా చేసుకుంటూ వెళ్ళిపోయాము. అట్లా మేము వర్క్ చేస్తూనే నేర్చుకున్నాం. చాలా వరకు ఏంటంటే వర్క్ చేస్తూనే నేర్చుకున్నాము, అట్లనే గ్రో అయినాము. ఎందుకంటే ఎవ్రీడే నన్ను కస్టమరే ఇది చేశాడు, పుష్ చేశాడు. వాళ్ళ రిక్వైర్మెంట్స్ తగ్గట్టు వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఇస్తూ వాళ్ళ రిక్వైర్మెంట్స్కి ఇంకా ఎలా దాన్ని బెటర్మెంట్ చేయాలని మేము ఆలోచిస్తూ, ఎందుకంటే మాకున్న ఎక్స్పీరియన్స్ అనుభవంతో అలా దట్ మేడ్ ఏ జర్నీ అనమాట. 20 years ఆఫ్ జర్నీ. ఆ జర్నీలో చాలా మంచిగా. ఈ ఓజీ మూవీకి మీరు ఎన్నో కార్స్ ఇచ్చారని నాకు తెలిసింది. సో అదర్ దాన్ దిస్ కార్ ఇంకా మీరు ఏం చేయడం జరిగింది?
అదే హైదరాబాద్ షెడ్యూల్ ఏదైతే ఉన్నదో వాళ్ళకి సపోర్ట్ చేసాము. షూట్కి ఏదైతే ఉన్నదో అది అన్ని ఏదైతే రిక్వైర్మెంట్స్ ఉన్నాయో, జిప్సీస్ అన్ని వెహికల్స్ ఏదైతే ఉన్నాయో అన్ని చేసాము. బట్ ఎందుకంటే ఇది ఆర్ట్ డిపార్ట్మెంట్ చూసే పని కాదు, ఇది వెహికల్స్ అనేది రన్నింగ్ ఉండాలి, జస్ట్ లైక్ ప్రాపర్టీస్ కాదు కాబట్టి దట్ వీ హ్యావ్ టు టేక్ కేర్. బ్లాస్టింగ్స్ ఉన్నప్పుడు దట్ ఆర్ట్ డిపార్ట్మెంట్ డమ్మీస్ చేస్తారు వెహికల్స్ అట్లా. సో బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏ పార్ట్ అనిపించింది మీకు వెహికల్స్ ఇచ్చే దాంట్లో, ఎస్పెషల్లీ ఓజీ మూవీలో? లాంగ్ జర్నీ ఏంటంటే మూవీ స్టార్ట్ అయ్యి ఇయర్స్ అయిపోతుంది, కానీ షూట్ అనేది లాస్ట్ మంత్ దాకా అయింది. కానీ ఫస్ట్ డే ఏదైతే షూట్ ఇచ్చామో అదే కంటిన్యూషన్ లాస్ట్ డేలో కూడా వెహికల్ ఇవ్వాలి. దట్స్ ఎ బిగ్గెస్ట్ టాస్క్ అనమాట. ఎందుకంటే ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు లాస్ట్ మంత్ కూడా కాల్ చేశారు వెహికల్ గురించి. ఎస్ తీసుకెళ్ళచ్చు, పంపిస్తానని అన్నాను. అది టాస్క్ అనమాట. ఎందుకంటే డ్యూ టు వేరియస్ రీజన్స్, ఎలక్షన్స్ అనుకోండి, పాలిటిక్స్, పవన్ కళ్యాణ్ అనుకోండి, జర్నీ చాలా టైం పట్టింది ఆ మూవీ అవ్వటానికి, కంప్లీట్ అవ్వటానికి. కాబట్టి ముంబై బ్యాక్డ్రాప్లో షూట్ చేసిన ఎప్పుడో చేసిన ఏదైతే ఉందో మళ్ళీ హైదరాబాద్లో లాస్ట్ మంత్ దాకా షూట్ చేయడం అది పెద్ద టాస్క్ అన్నమాట. ఎందుకంటే మూవీలో స్టార్ట్ చేసినప్పుడు వెహికల్ ఎండ్లో దొరకదు మనకి, అది విత్ ఇన్ 3 months or 6 months అంటే ఓకే, బట్ ఇయర్స్ ఆఫ్ జర్నీ ఇది. అంటే ఆల్మోస్ట్ నాకు తెలిసి 2 years అయిపోయింది అనుకుంటా కదా స్టార్ట్ అయ్యి అట్లా. కాబట్టి అది బిగ్గెస్ట్ టాస్క్ మాకు. ఓజీ ట్రైలర్ చూసారా అమర్ గారు? ఇంట్రెస్టింగ్. సో ఎలా అనిపించింది ట్రైలర్ లో? ఇంట్రెస్టింగ్, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి ఇంతవరకు ఆ జోనర్ లో ఎవరు చూపెట్టలేదు కాబట్టి ఆ మాస్ ఏదైతే ఉన్నదో, ఆ పవన్ కళ్యాణ్ గారి ఏదైతే ఫ్యాన్స్ ఉన్నారో, ఎప్పటి నుంచో ఆకలిగా కసిగా ఉన్న కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఆ కాన్సెప్ట్ సుజిత్ గారు తీసుకెళ్ళటం లైక్ వెరీ ఇంట్రెస్టింగ్ అనిపించింది. చాలా అంటే చాలా. సో యూఆర్ ఆల్సో ఈగర్లీ టు వెయిట్ మీ వర్క్, మీ కష్టం 1.5-2 years నుంచి ఆన్ స్క్రీన్ చూడడానికి మీరు కూడా నాతో పాటు అందరితో పాటు వెయిట్ చేస్తున్నట్టున్నారు. సో టెల్ మీ అబౌట్ దట్ వర్క్. ఇది ఏదైతే మనం చేసామండి ఇప్పటి వరకు ఏదైతే చేసామో దాన్ని ఇంకా మన సైడ్ నుంచి యాజ్ ఎ జెనెక్స్గా మేము చేయాలనే ఉద్దేశంతో దానికి ట్రిబ్యూట్ ఓజీకి మేము ఏం చేసామంటే అదే కాన్సెప్ట్ తీసుకొని మా టీం మొత్తం షూట్ చేసాము. నిన్న రిలీజ్ చేసాము వీడియో. ఇదే వెహికల్ మీద మా టీం అంతా కలిపి షూట్ చేసాము. ఆ థీమ్ తీసుకొని ఓజీ థీమ్, గన్స్ అండ్ రోజెస్ థీమ్ తీసుకొని చేసాము. చాలా దట్స్ గోయింగ్ టు బి వైరల్, చాలా వైరల్ అయింది. అంటే మా వంతుగా అంటే యాజ్ ఏ మూవీ డిజైనింగే కాకుండా, డిజైన్ చేసి వదిలేయటం కాకుండా మా వంతుగా మేము మూవీ కూడా లైక్ ప్రమోషన్ వైజ్ సపోర్ట్ చేసాము. ఎందుకంటే మూవీ బాగా వచ్చింది, దాన్ని అందరూ ఇంకా బాగా చూడాలి అనే ఉద్దేశంతో డన్ ఫ్రమ్ అవర్ సైడ్ అండి. ఎందుకంటే జనరల్గా ఎవరైనా ఏం చేస్తారు, జస్ట్ చేసేసి మనీ వచ్చిందా లేదా చూసి పక్కకు మర్చిపోతారు. బట్ వీ హ్యావ్ డన్ డేస్, వీ క్రియేటెడ్ కొన్ని డేస్ దీన్ని స్పెండ్ చేసాము. మా టీమ్ రిహార్సల్స్ కానీ మొన్న షూట్ చేసాము, మళ్ళీ ఇవాళ కొన్ని రీషూట్ చేస్తున్నాము, కొన్ని మిస్ అయిన మళ్ళీ రీషూట్ చేస్తున్నాము. ఇట్లా ఇంకా బెటర్మెంట్ కోసం ట్రై చేస్తున్నాం మా టీం అంతా కలిపి. కాబట్టి మా సైడ్ నుంచి సంథింగ్ అంటే మేము చేసే పవన్ కళ్యాణ్ గారికి ఇది నథింగ్, బట్ ఏంటంటే something is we are doing from our side out of our passion and interest, like Zenex is doing something to OG. After finishing the movie అంటే most of the main parts finish అయ్యాయి, మీ వర్క్ కంప్లీట్ అయిందన్న తర్వాత సో మీకు ఎలా అనిపించింది? అండ్ you got any compliments from పవన్ కళ్యాణ్ గారు or crew from the OG? Any special moments? ముందే రామచంద్రపురంలో నాకు ఒక ఆపర్చునిటీ వచ్చింది. పవన్ కళ్యాణ్ గారి మీటింగ్లో ఆ సభలో మాట్లాడే నాకు అవకాశం వచ్చింది స్టేజ్. అప్పుడే నేను ధైర్యంగా చెప్పాను, ఓజీ ఈజ్ గోయింగ్ టు బి వన్ ఆఫ్ ఇట్స్ ఇది అని, పూనకాల్ అని చెప్పి అప్పుడే చెప్పాను. అప్పుడు ఏదైతే చెప్పానో ఇప్పుడు అదే అవుతుంది. ఎప్పుడంటే లాస్ట్ ఎలక్షన్స్ ముందంటే ఐ థింక్ మోర్ దెన్ 1.5 years బ్యాక్ అప్పుడు ఎలక్షన్స్ ముందు చెప్పాను. దట్స్ గోయింగ్ టు హ్యాపెన్ అండ్ ఇట్స్ హ్యాపెనింగ్ ఆల్సో. I think Zenex is a perfect set for this Guns and Roses. OG, and like if you can give 100% to a movie, this is the best backdrop. Especially you can see that Mumbai backdrop, and I can see so many vintage vibes in the movie and trailer. Apart from the movies, so I can see you have given so many vehicles to అంటే పొలిటికల్ కి సంబంధించిన వాళ్ళ ప్రచారానికి సంబంధించిన కానివ్వండి, అవి కూడా నేను మీరు చేశారని విన్నాను. సో వాటి గురించి మాతో. పవన్ కళ్యాణ్ గారికి చేశానండి. ఎండివర్స్ ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ట్రావెల్ చేస్తున్నారో ఇప్పుడు దానికి చేశాను. దాంట్లో ఏంటంటే ఫ్రంట్ సీట్ నుంచి సన్ రూఫ్ ముందు నుంచి వెనక్కి వెళ్ళి నిలబడే ఆప్షన్ ఉంటుంది. బట్ పవన్ కళ్యాణ్ గారు ఫ్రంట్ సీట్ లో నిలబడతాం కంఫర్టబుల్ గా లేరు. అది ఎందుకంటే మధ్యలో ఆర్మ్ రెస్ట్, ఇటు సైడ్ డ్రైవరు, ఇటు సైడ్ సీటు, అప్ అండ్ డౌన్
దానివల్ల ఏమైపోయిందంటే చాలా డిస్కంఫర్ట్గా ఫీల్ అయ్యారు. Okay. ప్లస్ వాళ్ళ టీం ఎవరైతే ఉన్నారో దే ఆల్మోస్ట్ విజిటెడ్ ఎవ్రీ ప్లేస్ ఇన్ తెలంగాణ అండ్ ఏపీ, బట్ ఎవరి దగ్గర నుంచి రెస్పాండ్ రాలేదు. Okay. వెన్ దే అప్రోచ్డ్ అస్, అప్పుడు మేము చెప్పాము ఎస్ వీల్ డూ ఇట్ అని చెప్పాము. ఓకే. దాన్ని వెనక సీట్ నుంచి వచ్చేలాగా చేసి ఇచ్చాము, సన్ రూఫ్ని రివర్స్ చేసేసి వర్క్ చేసి ఇచ్చాము. ఓకే. ఆ గన్మెన్స్ కూడా నిలబడేలాగా సేఫ్టీ ఫర్ గన్మెన్స్ అండ్ పవన్ కళ్యాణ్ గారి సేఫ్టీకి వాళ్ళు ప్రొటెక్ట్ చేసేలాగా ఇటు ఒక 10 మంది అటు ఒక 10 మంది విత్ ప్రాపర్ హ్యాండిల్తోని పైన హ్యాంగ్ అయ్యేలాగా గన్మెన్స్, సెక్యూరిటీ క్లియరెన్స్ ఇచ్చేలాగా అట్లా 2 ఎండివర్స్ మనం డిజైన్ చేసేయడం కుదిరింది. ఓకే. అది ఇప్పటికి కూడా ఇట్స్ డూయింగ్ వెల్ అనమాట. ఇట్స్ ఆల్రెడీ ఇప్పుడు కాదు చేసింది, అది లాస్ట్ ఎలక్షన్స్కి చేశాము, ఈ ఎలక్షన్ కాక అంతకుముందు ఎలక్షన్కి. అలా పవన్ కళ్యాణ్ గారి మూవీస్ ట్రావెల్ చేస్తూ వచ్చాము. ఓకే. ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ ఏంటంటే మా గ్యారేజెస్ ఏంటంటే ఇప్పుడు కొత్త అప్కమింగ్ హీరోస్ కానీ వాళ్ళ పోర్ట్ఫోలియోకి వాళ్ళు వచ్చి షూట్ చేసుకుంటున్నారు. వీఆర్ ఎంకరేజింగ్ దెమ్ అండ్ సపోర్టింగ్ దెమ్. వీఆర్ నాట్ ఛార్జింగ్ ఎనీథింగ్ అండ్ వీఆర్ జస్ట్ ఆస్కింగ్ దెమ్ టు డూ షూట్ ఆల్సో. ఓకే. మన రీసెంట్గా శ్రవణ్ అని ఒక అప్కమింగ్ హీరో చేశాడు, చంద్రహాస్ ఈయన అన్నాడు కదా మన ఏ స్టార్ అతను, మన ట్రెండింగ్ స్టారా ట్రోలింగ్ స్టార్ కూడా తను మన షూట్ చేసుకున్నారు. ఇట్లా ఇంకోటి ఏంటంటే మన వర్క్షాప్ క్లోజ్ చేసిన తర్వాత మొన్న కొన్ని బాయ్స్ అందరు కలిసి ఓజీ కాన్సెప్ట్ తోని షూట్ చేసుకుంటున్నారు మన వర్క్షాప్ ముందు. దాన్ని డివివి వాళ్ళు వీడియో తీసి వాళ్ళ ఇన్స్టాలో పెట్టినారు. అంటే ఇది ఎట్లాంటి ఉంటుంది అంటే ఇట్లాంటివన్నీ కొన్ని చాలా అనిపించాయి. అంటే సంబంధం లేని వాళ్ళు అభిమానంతో ఎంతో చేస్తున్నారు, మనం చేస్తే ఇంకా బాగుంటుంది. ఎందుకంటే మన దగ్గర ప్రాపర్టీస్ ఉన్నాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, టీమ్ ఉంది, అండ్ వీ కెన్ డూ ఎనీథింగ్. ఇంకా బెటర్మెంట్ చేయొచ్చు, ఇంకా 10 మంది ఇంకా ఇన్స్పిరేషన్ చేయొచ్చు. మనం ట్రెండ్ సెట్ కావాలి అనే ఉద్దేశంతో ఈ థీమ్ తీసుకొని చేసాం, గన్స్ అండ్ రోజెస్ థీమ్. వెంట్ వెరీ వెల్ అండ్ వీ హ్యావ్ ఎ వెరీ గుడ్ టీమ్ ఆఫ్ ఫోటోగ్రాఫర్ అండ్ అవర్ హోస్ట్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ సో ఫార్ ఎవ్రీథింగ్ ఇస్ పాజిటివ్. సో ఎస్పెషల్లీ చేసిన ఈ వెహికల్ గురించి మాత్రం మీరు డిస్క్రైబ్ చేస్తారా? దీని గురించి ప్రకాష్ గారు వాడతారు ఈ వెహికల్ మూవీలో. చాలా ఇంట్రెస్టింగ్ షాట్స్ వచ్చాయి, ఎందుకంటే ఎలివేషన్ షాట్స్ అని వాడతారు. అట్లా పవన్ కళ్యాణ్ గారు వాడారు కదా, కాంటెస్ట్ వాడారు, జిప్సీస్ వాడారు. ఎందుకంటే ఇది ఓల్డ్ బ్యాక్డ్రాప్ కాబట్టి లేటెస్ట్ కార్స్ ఏవి లేవు, ఎందుకంటే ఇట్స్ బిఫోర్ 2000 కాబట్టి లేటెస్ట్ కార్స్ ఏవి ఉండవు అనమాట. ఓల్డ్ వింటేజ్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి, అంటే బిఫోర్ 2000 కాబట్టి ఆ కాన్సెప్ట్ ఆఫ్ కార్స్ వాడారు. కాబట్టి మనం లేటెస్ట్ కార్స్ ఇచ్చే అవకాశం లేదు, ఎందుకంటే అది దిస్ ఇస్ ఆల్ బిఫోర్ 2000. రిజిస్ట్రేషన్ ఆఫ్ ఇంజన్ ఎలా జరగబోతోంది? జనరల్లీ ఎలా దాని ప్రాసెస్ ఉంటుంది? ఎవ్రీథింగ్ అండి, వాళ్ళకి కలర్ థీమ్ వాళ్ళే చెప్పారు. ఇది ముందు బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్ ఉండేది, వాళ్ళకి మ్యాట్ బ్లాక్ కావాలని అడిగారు, దానికోసం మనం కలర్ చేంజ్ చేసాము. ఓకే. వాళ్ళ కోసం అంటే వాళ్ళకి ఎలా కావాలంటే అలా కాన్సెప్ట్ డిజైన్ చేసి ఇస్తామన్నమాట. అట్లా ఎనీథింగ్ ఇది అని కాదు, బట్ మన సజెషన్స్ కూడా ఉంటాయి, ఇలా చేస్తే బాగుంటుంది ఇలా అని. దాని తర్వాత ఒక ఫైనల్ కన్క్లూజన్కి వస్తుంది, దాన్ని వీల్ గో హెడ్ అన్నమాట. సో ఈరోజు మనం స్పెషల్గా కలుసుకోవడానికి కారణం ఓజీ కాబట్టి, ఓజీ ఫ్యాన్స్కి మీ జెనెక్స్ తరపున ఇచ్చే మెసేజ్. అందరికీ తెలిసిందే, అందరికీ పవన్ కళ్యాణ్ గారికి, పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అందరికీ, మీరు ఎక్స్పెక్టేషన్స్కి 100% ఉంటే యూ గెట్ 1000% దానికి దొరుకుతుంది. ఫ్యాన్స్ పండగ చేసుకునే ఇది అనమాట. లైక్ సంక్రాంతికి ఎలా ఫీల్ అవుతారో ఇప్పుడు ఈ దసరాకి అలా ఫ్యాన్స్ ఫీల్ అవుతారు. అట్లా లైక్ దుర్గమ్మ జాతర లాగా ఉంటుంది ఇది. కాబట్టి ఇట్స్ గోయింగ్ టు బి ఎ బ్లాస్ట్ అండి. ఇట్స్ లైక్ ఏ పూనకాలు అనుకోండి. ఎవ్రీబడి ఇంకా సినిమా చూసే వాళ్ళు చూడలేరు, ఇంకా ఓన్లీ అరుపులు కేకలు, ఆ ఫ్యాన్స్ వాళ్ళు సంతోషము, వాళ్ళ కేరింతలు ఇవే ఉంటాయి, కానీ మూవీ చూడనియరండి. దట్స్ గోయింగ్ టు బి దిస్ కైండ్ ఆఫ్ అనమాట. కాబట్టి ట్రైలరే మీకు చూపించారు నిన్న ఎలా ఉండబోతుంది అనేది. నాకు ఒక లాస్ట్ క్వశ్చన్ ఉండిపోయింది. స్క్రీన్ మీద మనం చూస్తాం, ఇది మనది అయిపోవాలి అనే లోపల వాళ్ళ దాని పక్కన నుంచోనైనా ఒక ఫోటో దిగాలనే ఇంట్రెస్ట్ కొంతమంది ఫ్యాన్స్కి ఉంటుంది. సో మీరు అలాంటి అవకాశం ఏదైనా ఇవ్వబోతున్నారా ఫ్యాన్స్కి? దే కెన్ కమ్ అండ్ విజిట్ అండ్ టేక్ అ ఫోటో ఆఫ్ ఇట్. ప్లీజ్ అండి, ఎందుకంటే రేపటి నుంచి మీరు 24th నుంచి వెహికల్ ఇక్కడే మా జెనెక్స్లో ఉంటుంది. బయట కూడా ఒక పెద్ద పోస్టర్ పెడతాము. ఎవరైనా ఫ్యాన్స్ వీడియోస్ చేసుకోవాలనుకున్నా, ఫొటోస్ దిగాలనుకున్నా, ప్లీజ్ కమ్ అండి, ప్లీజ్ కమ్ అండ్ విజిట్ అవర్ స్టోర్. ఏదైనా ఎవరైనా అప్కమింగ్ వాళ్ళకి వీఆర్ రెడీ టు సపోర్ట్ అండి. లైక్ ఏదైనా షూట్స్ చేసుకోవాలన్నా, లేదంటే పోర్ట్ఫోలియో బిల్డ్ చేసుకోవాలన్నా,
లేదంటే ఫొటోస్ దిగాలన్నా ఎనీథింగ్ వీఆర్ రెడీ టు డూ అండి. దిస్ ఇస్ ఆల్ సంథింగ్ లైక్ ఇండస్ట్రీ దీనికోసం బాగుంటుంది. మా జెనెక్స్ తరఫున మేము అది సపోర్ట్ చేస్తామండి. ఓకే, మీ బ్యాక్ క్రూ వర్కర్స్ గురించి అండ్ వాళ్ళు మీకు వర్క్ ఇచ్చే సపోర్ట్ గురించి ఒకసారి మా కోసం. ఛాలెంజింగ్ అండి, అదే చెప్తున్నాను కదా, మేము ఎవ్రీథింగ్ మేము ఉంటాం, ఇన్వాల్వ్మెంట్ నేను ఉంటాను. ఓకే, కాబట్టి ఆలోచన కూడా ఎట్లా బాడీ లైన్ కాడి నుంచి అన్నీ ఆలోచించే చేస్తాము. ఒకటి చేసామంటే అది ఎటువంటి ఎర్రర్స్ లేకుండా చేస్తాము. మా టీం కూడా వి హ్యావ్ ఎ స్ట్రాంగ్ టీమ్ అనమాట. కాబట్టి థింగ్స్ ఆర్ పాజిటివ్ అండ్ వీఆర్ డూయింగ్ వెల్ ఇన్ అవర్ మా ఇండస్ట్రీలో మేము చేస్తున్నాము. ఇంకా ఎంతో చేయాలి, మా ఇండస్ట్రీకి ఇంకా ఎంతో సర్వ్ చేయాలి, ఇంకా ఇండస్ట్రీకి ఇంకా గ్రో చేయాలనేది మా ఆలోచన. వీఆర్ డూయింగ్ ద బెస్ట్. పాలిటిక్స్ లో మేము ప్రూవ్ చేసాము, లైక్ ఎమ్మెల్యేస్ కి ఎలివేట్ చేయడం, ఎలా వెహికల్స్ డిజైన్ చేయడం అనేది మూవీస్ లో చేసాము. లైక్ హ్యాండిక్యాప్స్, ఇప్పుడు లగ్జరీ క్యారవాన్స్ కానీ లగ్జరీ ఇట్లాంటివి కూడా చేయబోతున్నాము, ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాము. వీఆర్ డూయింగ్ మెనీ థింగ్స్ అండి. అంటే ఒక్కరికే కాకుండా, ఒక ఇండస్ట్రీకి కాకుండా, ఎనీథింగ్ దట్ మే బి ఎనీ రీజన్, ఎనీ ఒకేషన్ ఆర్ ఎనీథింగ్, ఎనీ వర్క్ we are ready to serve అండి. And we have 6 stores in Madhapur. మా ఓన్లీ బ్రాండ్ ఇన్ Zenex has end-to-end solution. Start from a showroom నుంచి కొన్న తర్వాత it go to the scrap. Everything goes in in-house only. మనం చేస్తాం కాబట్టి we are proud to say that we have అన్ని ఇన్-హౌస్ అయిపోతాయి. కాబట్టి మేము చేయగలుగుతున్నాం అంటే దట్స్ అవర్ స్ట్రెంగ్త్ అండి. దానివల్లే మేము చేయగలుగుతున్నాం. లేదంటే వితౌట్ దిస్ మై స్టోర్స్ అండ్ టీమ్ సపోర్ట్ అండ్ ఇది we cannot do అండి. Very good. It's kudos to your team Zenex. And thank you so much అమర్ గారు. థ్యాంక్ యూ అండి, మా కోసం మీరు టైం స్పెండ్ చేసి మీ జర్నీని మాతో షేర్ చేసుకున్నందుకు. అండ్ చూసారు కదా, దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ ఆపర్చునిటీ టు ద ఫ్యాన్స్. అండ్ వింటేజ్ కార్స్కి ఒక స్పెషల్ ఫ్యాన్ బేస్ ఉంటుంది నేను చెప్పినట్టు. అలా కార్స్కి స్టార్ ఇమేజ్ ఇచ్చిన మన అమర్ గారు ఒక మంచి ఛాన్స్ ఇస్తున్నారు అందరి ఫ్యాన్స్కి. మీరు ఎవరైనా సరే ఇక్కడికి వచ్చి ఓజీకి సంబంధించిన కార్తో ఫోటో దిగాలనుకున్నా మాదాపూర్ బ్రాంచ్కి వచ్చి విజిట్ చేసి ఆయనతో కన్సల్ట్ అయ్యి యూ కెన్ మీ విష్ని మీరు కమ్ ట్రూ చేసుకోవచ్చు. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ వాచింగ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అమర్ గారు, బికాస్ హీ హస్ గివెన్ సో మెనీ ఇన్ఫర్మేషన్. ఐ థింక్ చాలా మందికి ఈ విషయాలు తెలుసుండవు. మా ఎపిసోడ్ ద్వారా వాళ్ళందరికీ ఈ విషయాలు తెలుస్తాయని అనుకుంటున్నాను. అండ్ చూస్తూనే ఉండండి, మళ్ళీ ఇంకొక ఇంట్రెస్టింగ్ గెస్ట్తో కలుసుకుందాం. అండ్ సైనింగ్ ఆఫ్, దిస్ ఇస్ శ్రావణి అండ్ టు బి హానెస్ట్ విత్ శ్రావణి. థ్యాంక్ యూ.